ఈరోజు ఎవరో మీ గురించి మాట్లాడుతున్న మాటలు బట్టి మీరు ఆగిపోతున్నారేమో. నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, కానీ వారు అంటున్నారు నీకు ఇది ఇంత అవసరమా అని క్రిటిసైజ్ చేస్తున్నారు. నేను ఇది కొనుక్కుందాము, నాకు దేవుడిచ్చిన సామర్థ్యం చొప్పున నేను ఇది కొనుక్కుందాము, ఇది దేవునికి మహిమకరంగా నేను వాడదాము అని అనుకున్నప్పుడు నీకెందుకు అంత బిల్డప్, నీకు ఇది అవసరమా అని ఇట్లాంటి మాట్లాడుతున్నారు. యు మైట్ నాట్ బి జెలస్, బట్ దెర్ ఆర్ జెలస్ పీపుల్ అరౌండ్ యూ, క్రిటిక్స్ అరౌండ్ యూ. మీ చుట్టూన్న వారు క్రిటిసిజం, జెలసీ తోటి నింపబడినప్పుడు మీరు అనుకుంటారు, వారు తిట్టుకుంటారండి నేను ఇది కొనుక్కుంటా అందుకే నేను కొనుక్కోవట్లేదు, ఇది చేద్దామని నేను ఇట్లా అడుగు తీస్తున్నాను కానీ మరి ఏమైనా అంటారని నేను మరలా వెనక్కి వెళ్తున్నాను. డు నాట్ లెట్ అదర్స్ క్రిటిసిజం స్టాప్ యూ ఫ్రమ్ బీయింగ్ బ్లెస్డ్. దేవుడు ఇవ్వాలని మీకు ఆశపడుతున్నట్లయితే ధారాళంగా చేతులైతే, దేవా నాకు ఇవ్వు ప్రభువా, ఐఎమ్ రెడీ లార్డ్, ఐ విల్ రిసీవ్ ఇట్ లార్డ్. వై ఆర్ యు వరీడ్? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నేను ఇది చేస్తే ఇది ఇలాగ చేస్తే వాళ్ళు అనుకుంటారు అని మీరు దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా దాచిపెడుతున్నారేమో. అది దాచిపెట్టినంత వరకు ఇంకా మీరు వర్ధిల్లరు. ఇది దాచిపెట్టినంత వరకు మీరు వర్ధిల్లరు. దేవుడు మీకు ఇచ్చిన తలాంత్ అవ్వచ్చు, ఆ తలాంతు నేను చూపిస్తే నన్ను షో ఆఫ్ అంటారండి, అందుకే నేను వాడట్లేదండి. దాచిపెట్టినది అట్లా అక్కడికక్కడే మరణిస్తుంది. ఆ తలాంతు ఇంకా ఇట్ విల్ నాట్ బి రెలవెంట్ వెన్ యూ వాంట్ టు యూజ్ ఇట్. అప్పుడు ఇంకా పనికిరాదేమో. మీరు నేను తర్వాత వాడతానంటే అప్పుడు అవసరం పడదేమో. దేవుడు మీకు ఇచ్చాడు తలాంతు, దేవుడు మీకు ఇచ్చాడు ఆ వరం, దేవుడు మీకు ఏదో చేయమని ప్రేరేపిస్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారో అని మీరు వెనక్కి తీసిన ఎడల మీరు దాని ప్రతిఫలము, దాని దీవెన, దాని విస్తరణ మీరు చూడరు. డోంట్ లెట్ క్రిటిక్స్ ఆర్ సమ్ జెలస్ పీపుల్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే అనుకోండి, గ్రహించుకోండి, దేవా నువ్వు ఇది చేయమంటున్నావు, కానీ ఎన్నోసార్లు భయము చేత మనుషులు ఏమంటారో అని నేను వెనక్కి తీశాను ప్రభా. వారు ఏమంటారో అని భయం వేసింది ప్రభా, వారు ఏమంటారో అని నేను చింతించాను ప్రభా. ఈరోజు ఆలయంలో కూడా ఈ పక్కనున్న వాళ్ళు ఏమనుకుంటారని నేను మౌనంగా ఉన్నాను. పక్కనున్న వాళ్ళు నేను ఆరాధిస్తే డిస్టర్బ్ అవుతారని మౌనంగా ఉన్నాను. పక్కనున్న వాళ్ళు నేను మోకరిస్తే ఓవర్ యాక్షన్ అంటారని నేను ఏం చేయట్లేదు. కాదు కాదు కాదు, ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. చెప్తారా, ఇది నాకు నా దేవునికి సంబంధించింది. హల్లెలూయా. నేను దేవుని సన్నిధిలో నిర్మోహమాటంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను, ఆరాధిస్తాను, ఘనపరుస్తాను. నాట్యం చేయాల్సి వస్తే నాట్యం చేస్తాను, సాష్టాంగ పడాల్సి వస్తే సాష్టాంగ పడతాను, మోకరించాల్సి వస్తే మోకరిస్తాను, ఏ రీతి అయినా చేతులెత్తి ఆరాధించాల్సి వస్తే ఆరాధిస్తాను, స్వరములెత్తి చేస్తాను. నువ్వేమనుకుంటావు కాదు, ఇది ఎందుకంటే ఇది నాకు నా దేవునికి సంబంధించినది. స్టాప్ బీయింగ్ వరీడ్ అబౌట్ వాట్ పీపుల్ విల్ థింక్ అబౌట్ యూ. వెన్ గాడ్ బ్లెస్సెస్ యూ, యాక్సెప్ట్ ఇట్, యాక్సెప్ట్ ఇట్. ఇది అవును దేవుడు నన్ను దీవించాడు, అవును దేవుడు నన్ను ఘనపరిచాడు, అవును దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అవును దేవుడు నన్ను హెచ్చించాడు. దాని గురించి నేను ఎందుకు భయపడాలి, దాని గురించి నేను ఎందుకు దాక్కోవాలి? మీరేమైనా తప్పు చేసి దాక్కుంటున్నారా? లేకపోతే దేవుడు ఇది ఘనపరిచాడు, నేను ఎందుకు దాచిపెట్టాలి? మీ వెలుగు ప్రకాశించనియండి అని దేవుడు యేసు ప్రభు చెప్పిన మాట. టేబుల్ కిందనో, కుర్చీ కిందనో, సోఫా కిందనో, మంచం కిందనో పెట్టడం కాదు. నీ వెలుగు అందరికీ కనబడేలాగా కనపరచు. లెట్ యువర్ లైట్ షైన్. దేవుడు మీకు వరం ఇచ్చాడా, తలాంత్ ఇచ్చాడా, చూపించండి. చూపించండి అంటే షో ఆఫ్ కాదు, దేవుని మహిమ నిమిత్తమై. దేవా నువ్వు నాకు ఇది ఇచ్చావు, ఇది ఎవరికైనా దీవెనకరంగా ఉంటుంది. వన్ వర్డ్ ఆఫ్ కాషన్, ఎవరైనా మిమ్మల్ని మీరు చూపించుకోవడం కోసం చేస్తున్నట్లయితే ఆ పని వెంటనే ఆప్ చేయండి. అర్థమైందండి? చాలా మంది మిమ్మల్ని మీరు చూపించుకోవడం కోసము, ఇప్పుడు అక్క చెప్పింది కదా, షో ఇట్, బి ఎ లైట్ అని అన్నారు కదా, చూపించేసుకుందాం కాదు, మిమ్మల్ని మీరు చూపించుకోవడం కాదు. మరలా అదేంటిది ఆలోచించుకోవాలి. దేవా ఇది నీకు మహిమకరం ఉంటే, ఇది నీ రాజ్యం కట్టే పనిలో ముమ్మరంగా నీ రాజ్యం కట్టే పనిలో సహాయపడుతుందంటే దానికోసం నన్ను వాడుకో ప్రభా. ఆత్మని పట్టే విధంగా ఇది ఉన్నట్లయితే వాడుకో ప్రభా, నన్ను నేను చూపించుకోవడం కాదు. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి యువర్ సోషల్ మీడియా, ఇట్ మైట్ బి యువర్ టాలెంట్, ఇట్ మైట్ బి ఎనీథింగ్, డూ ఇట్ అంటు ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏదేమైనా ఇది దేవునికి మహిమకరంగా చేస్తాను, ఇది దేవుని నిమిత్తమై చేస్తాను, ఇది దేవుని కోసం చేస్తాను. ఇది నా కోసం కాదు, నా అందం ఎంతో, నా తలాంత్ ఎంతో. ఈరోజు చాలా మంది ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో, ఈవెన్ ఇన్ క్రిస్టియన్స్, నా తలాంత్ ఏంటో చూపించుకుందాం. చూపించుకోవడం కోసం కాదు, దేవుడు ఇచ్చిన తలాంతు దేవుని మహిమార్థమై వాడండి. దేవుని మహిమ కోసము వాడితే దేవుడు దాన్ని విస్తరింపజేస్తాడు, వర్ధిల చేస్తాడు. మీరు ఆశీర్వదించబడినట్లయితే
దాచిపెట్టకండి అంటే అందరికి చెప్పేసుకోవడం కాదు, అందరికి చూపించుకోవడం కాదు. భయపడుతూ ఉంటారు చాలా మంది, బెదిరిపోతూ ఉంటారు. వీరేమంటారో అని భయం వేస్తుందండి. కారు కొనుక్కున్నాం, మరి ఏంటండి ఇంకా తీసుకురాలేదు? ఆ చర్చిలో అందరూ మాట్లాడతారండి, అమ్మో వీరు కారు కొనుక్కున్నారంట అండి, అందుకనే మాట్లాడతారు, మమ్మల్ని ఏమని అంటారేమో అని చూపించట్లేదు. ప్రార్థన చేసుకోరా, కారణమితమై ప్రార్థన చేసుకోరా. నో 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 మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, మేము టాక్ ఆఫ్ ద చర్చ్ అయిపోతామండి, అందుకని దేవట్లేదు. నో, ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ, ధైర్యంగా ఉండండి. డోంట్ బి వరీడ్ అబౌట్ యువర్ క్రిటిక్స్. డోంట్ బి వరీడ్ అబౌట్ ద పీపుల్ హు టాక్ బిహైండ్ యూ. మీకు అక్కర్లేదు, మీకు అవసరం లేదు. ఎవరైనా అన్నారనుకోండి, చెప్పండి, నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు నన్ను దీవించాడు, నా దేవుడు నన్ను విస్తరింపజేశాడు. ఎందుకంటే వారికి తెలియదు మీరు ఎన్ని బాధలు గుండా వెళ్ళి ఆ పొజిషన్కి వచ్చారు, ఎన్ని శ్రమలు గుండా వెళ్ళి, ఎన్ని నొప్పులు గుండా వెళ్ళి ఆ పరిస్థితికి వచ్చారో, ఎన్ని కష్ట పరిస్థితుల్లో లాక్కుంటూ వచ్చి ఈరోజు మనుషులు కేవలం ఆశీర్వాదమే చూస్తారు, కానీ దాని వెనుకున్న ప్రయాస, దాని వెనుకున్న కన్నీరు, దాని వెనుకున్న బాధ, చిత్రహింసలు ఎవరు చూడరు. బహిరంగమైన వాటివే, అందంగా కనపడుతున్న వాటినే చూస్తుంటారు. కానీ what got them there? How did they do it? Did you ever find out? మీ దగ్గర మీకంటే గొప్ప స్థానంలో ఉన్నట్లయితే వారిని చూసి అసూయపడటం కాక, how did you get here అని నేర్చుకోవడంలో విజ్డమ్ ఉంది, అని నేర్చుకోవడంలో జ్ఞానం ఉంది. ఎలాగా సాధించగలిగారండి చెప్పండి, ఎలాగా వెళ్ళారు చెప్పండి. వీఆర్ రెడీ టు లెర్న్. దట్ ఈస్ విజ్డమ్. నాట్ సేయింగ్ నాకు అవసరం లేదు, నువ్వేదో అడ్డదారులు పట్టావు, ఐ హేట్ యూ అని ఈ మాటలు కాదండి. లోకమంతా అట్లేదు. కానీ నిజమైన జ్ఞానవంతులు దే ఆల్వేస్ లెర్న్, నేర్చుకుంటారు, క్రిటిసైజ్ చేయరు. సో దేవుని ద్వారా దీవించబడి హెచ్చింపు, గొప్ప ఘనత పొందుకున్నారంటే నమ్మాల్సింది ఏంటిదంటే, వారు సులభంగా అది పొందుకోలేదు. వారి కన్నీరు ఉంది, వారి ప్రయాస ఉంది, వారు అంధకార సమయంలో దేవునికి పెట్టిన మొరలు దేవుడు విన్నాడు, దాని ప్రతిఫలం ఈ రోజు అనుభవిస్తున్నారు అని మీరు జ్ఞాపకం చేసుకోండి.